హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా చేస్తున్నాను. ఇవాళ మనం ఎంబ్రియో గ్లూ గురించి మాట్లాడదాం. ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది, హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ ఇంప్లాంటేషన్, ఎవరికి అడ్వైస్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి? ఎంబ్రియో గ్లూ అంటే అదొక సబ్స్టెన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ఇంప్లాంటేషన్. అంటే ఎంబ్రియో వెళ్ళి గర్భసంచి లోపల పొరకి ఎండోమెట్రియంకి అతుక్కోవడంలో హెల్ప్ చేసేదాన్ని ఎంబ్రియో గ్లూ అంటారనమాట. సో ఈ ఎంబ్రియో గ్లూలో ఏముంటుంది చూసుకుందాం. నార్మల్గా ఎంబ్రియో గ్లూలో ఏముంటుందంటే హయల్యురానిన్ అని ఉంటుందన్నమాట. అది కాకుండా హెపారిన్, ఆల్బుమిన్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే ఈ హయల్యురానిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఇంప్లాంటేషన్ అంటే పిండం వేసినప్పుడు పిండం వెళ్ళి గర్భసంచి లోపల పొరకి ఎండోమెట్రియంని అతుక్కోవడంని ఇంప్లాంటేషన్ అంటారు. సో ఆ ఇంప్లాంటేషన్ లో హెల్ప్ చేసే మెయిన్ ఇంపార్టెంట్ మాలిక్యూల్ ఏంటంటే హయల్యురానిన్ అనమాట. అది నార్మల్ గా కూడా మన బాడీలో ఓవరీస్ లో కానీ, ట్యూబ్స్ లో కానీ, యూట్రస్ అంటే గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియంలో కానీ కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ గా ఇంప్లాంటేషన్ అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఈ హయల్యురానిన్ డెఫిషియన్సీ ఒక రీజన్ అనమాట. సో అవి అంటే యాసిడ్స్ టెస్ట్ చేయడానికి ఏమీ ఉండదు, బట్ రికరెంట్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి వి పుట్ ఎంబ్రియో గ్లూ అనమాట. సో ఈ ఎంబ్రియో గ్లూ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసుకుందాం. నార్మల్గా ఎంబ్రియో వేసిన తర్వాత అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ఎంబ్రియో అటు ఇటు ఎక్కడికి కదలకుండా అంటే అదే ప్లేస్లో రిటెన్షన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎంబ్రియో అటాచ్ అవ్వడానికి, డివైడ్ అవ్వడానికి, దానికి న్యూట్రిషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దానికి బ్లడ్ సప్లై ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే మనం ఎక్కడైతే ఎంబ్రియో వేసామో యూట్రస్ లో అక్కడే ఉండేలాగా పక్కన ట్యూబ్స్ లోకి వెళ్ళడానికి, అలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఎంబ్రియో గ్లూ హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఎంబ్రియో గ్లూ అందరికి వాడతారా లేదా అనేది చూసుకుందాం. సో ఎంబ్రియో గ్లూ ఏంటంటే నార్మల్ గా ఇట్స్ లిటిల్ కాస్ట్లీ. యాజ్ సచ్ ఐవీఎఫ్ అంటేనే కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్. సో ఎంబ్రియో గ్లూ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ కూడా అంత ఈజీగా ఉండదు మార్కెట్ లో. సో ఎవరికి అడ్వైస్ చేస్తామంటే ప్రీవియస్ రికరెంట్ ఫెయిల్యూర్స్ ఉన్నారు, 3-4 ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ఫెయిల్ అవుతున్నాయి, ఆర్ ఏజెస్ అబవ్ 35 years ఉన్న వాళ్ళకి ఎంబ్రియో గ్లూ చెప్పి చేస్తామన్నమాట. సో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకుంటాం. ఏ ఎంబ్రియో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఆ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని దాన్ని థా చేసేసుకొని దాని తర్వాత ఎంబ్రియో గ్లూ లోడ్ చేసుకొని దాని తర్వాత ఎంబ్రియోని లోడ్ చేసుకొని అది తీసుకెళ్లి యూట్రస్ లో వేస్తామన్నమాట. వేసాక చెక్ చేసుకుంటాం ఎంబ్రియో లోపల ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఎంబ్రియో గ్లూ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఓన్లీ ఫర్ దోస్ హూ హ్యాడ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ ఏజ్ అబవ్ 35 to 40 years. థ్యాంక్ యూ.